మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేము సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కాదు అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు. వీరే కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే, నేను సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందా ఉన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకోండి, అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదండి. అరే మీరు చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు చెప్పిన దానికి వారు రెస్పాండ్ అయ్యారు. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఇక్కడే ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష. మేము ఎవరిని, ముఖ్యమంత్రి గారు ఏం ప్రశ్నలు అడగలేదు. దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష. ఈ అంశాన్ని సీరియస్ గా రిజల్యూషన్ పాస్ చేయడానికి ఎవరికి ఇష్టం లేనట్టుంది అధ్యక్ష. అందుకే పదే అట్లా అడ్డుపడతా ఉన్నారు. వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను. కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు. సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డోళ్ళంతా సీనియర్ శాసనసభ్యులు. అధ్యక్ష వాళ్ళు కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష దయచేసి కూర్చోండి. అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా?